యా ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండది రిలీజ్ అయింది కదా, ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు ఏంటి, నేను కూడా స్టీల్ వంచాలా? ఆయన టీజర్ లో ఐరన్ వంచినట్టు ఇప్పుడు నేను స్టీల్ వంచాలా సినిమా హిట్ అని? ఏది సుగుణ స్టీల్ వంచాలా? ఏది ఉందా చెప్పండి. అసలు మీకు ఏమనిపిస్తుంది ట్రీజర్ చూసిన తర్వాత? మొన్న నేను చెప్పిన ఖుషి సినిమా ఏమని చెప్పా, హిట్ అవుతుంది 25 CR వస్తుందని చెప్పిన, అయింది. తమిళంలో బ్లాక్ బాస్టర్ #1 మూవీ. అవునా? సో ఈ ఇక్కడ అవ్వలే కదా పంచా అంటే ఇక్కడ ఎందుకు అవ్వాలి? అయ్యిందమ్మా, భవిష్యత్తు అప్పుడు లేవు, అర్థమైందా? ఈ మేడం రాలేదు, ఈ అందమైన లేడీ అప్పుడు రాలేదు, అర్థమైందా? సో నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్, ఇలాంటి అందమైన లేడీస్ ఉన్నారు దాంట్లో కూడా, ఎటువంటి వల్గరేషన్ లేదు. సో నాకు తెలిసి ఈ సినిమా ఒక 50 CR కలెక్ట్ చేస్తుంది, బట్ బేబీ సినిమా అంతా కలెక్ట్ చేయదు. టు బి ఫ్రాంక్, ఎందుకని అంటున్నారు అలాగా? సో టు బి ఫ్రాంక్, బేబీ సినిమా ఎందుకు కలెక్ట్ చేయదు అని అంటే, ఇంకా బేబీ ప్రభావం వాళ్ళ ఇంట్లో ఉంది, దాని తర్వాత వచ్చేసి జనాల్లో అట్లే ఉంది. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది. ఏమని జరిగింది? అరే బేబీ సినిమా ఇది కలెక్షన్ చేసినప్పుడు నువ్వు ఇంత స్టార్ ఉంది ఎందుకు రాలేదు అని అన్నారు. మధ్యలో నేను అంటే అన్నకి తమ్ముడికి పెడుతున్నారని అంటారా? ఇంకా అదే అన్నారు. సో అందుకని నేను చెప్పిన, సార్ ఇవన్నీ వద్దు, ఆయన బేబీ చేసినాడు, ఆయన బేబీ సినిమా తీసినాడు, మనం బాయ్ సినిమా తీద్దామని చెప్పిన. ఎట్లా తీద్దామంటే ఫ్యామిలీ స్టార్ అని చెప్పిన, అయిపోయా. దెబ్బగా స్క్రిప్ట్ రెడీ అయింది, సినిమా తీసారు, ఇంకా 4 రోజులు రిలీజ్ ఉంది. ఓవరాల్ గా మూవీ ఎట్లా ఉంటది అని అనుకుంటున్నారు? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అర్థమైందా? మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి 2 అర్జున్ రెడ్డి 3 అని మీరేం దయచేసి అలాంటివి ఏం చేయకండి. ఏమి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ఇప్పుడు ఆయన స్టీల్ వంచినాడు, నా రివ్యూతో ఇప్పుడు ఐరన్ వంచినాడు, ఇప్పుడు నా రివ్యూ ఇచ్చి నేను స్టీల్ వంచాలన్నా సినిమా హిట్ అని చూసుకోండి. వెనక